నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మన రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యం అనే భావన ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. స్వాతంత్రానికి ముందు సంక్షేమం ఉంది, కానీ కొంతకాలంగా సంక్షేమం అనే భావన వెనక్కుపోయి రాజకీయ పార్టీలు ఆపద మొక్కుల్లో భాగంగా ఉచితాలు తెరపైకొచ్చాయి. ఓటు బ్యాంకు కోసం పుట్టుకొచ్చిన ఉచితాలు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా విస్తరించి ఆర్థిక వ్యవస్థని కుదేలు చేసే దుస్థితి వచ్చింది. దీంతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ దుస్థితిని సమీక్షించిన సుప్రీంకోర్టు ఏది ఉచితం, ఏది సంక్షేమం అనే కీలక ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పింది. జరుగుతున్న అనర్థాలను తప్పుపడుతూనే ప్రభుత్వాలకు కర్తవ్య బోధ చేసింది. ప్రజలందరినీ సమానంగా ఆదరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందరికీ కనీస జీవన ప్రమాణాలు అందివ్వడమే లక్ష్యంగా పాలన సాగాలి. కానీ నిరుపేదలకు ఆసరా ఇవ్వడానికి ఉద్దేశించిన సంక్షేమం రూపు మార్చిన ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా ఉచితాలతో బరితెగిచ్చేస్తున్నాయి. ఈ పోకడలే పుట్టి ముంచుతాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఉచితాలపై కొంతకాలంగా కొనసాగుతున్న చర్చకు సుప్రీంకోర్టు తెరదించింది. ఉచితాలను సంక్షేమాన్ని కలగలిసి చూపొద్దని దిశానిర్దేశం చేసింది. ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసే ఉచితాలను పక్కన పెట్టి నిరుపేదల కనీస అవసరాలు తీర్చే విధంగా సంక్షేమం కొనసాగించాలని విలువైన సూచన చేసింది. ఇప్పటికే ఇష్టారాజ్యంగా ఉచితాల కారణంగా రాష్ట్రాల ఆదాయమంతా ఉద్యోగుల జీతాలు, పథకాల పంపిణీకే పోతోందని, ఇక అభివృద్ధికి నిధులెక్కడి నుంచి వస్తాయని సుప్రీం నిలదీసింది. రెవెన్యూ లోటుతో కునారిల్లుతున్న రాష్ట్రాలు ఎందుకు ఇంకా కొత్త ఉచితాలు ప్రవేశపెడుతున్నాయని ప్రశ్నించింది. అసలు అన్నీ ఉచితం అంటే ప్రజలు కష్టపట్ట మానేస్తారని, కూర్చుని తినడానికి అలవాటు పడతారని ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం మీద రాజ్యాంగంలో చెప్పిన సంక్షేమ రాజ్య భావనకు విపరీతార్థాలు చెబుతూ ఓటు బ్యాంకు కోసం ఉచితాలకు తెరతీసిన పార్టీలు విజయవంతంగా ఆర్థిక వ్యవస్థలకు చేజేతులా చేటు కొని తెచ్చుకున్నాయి. కనీసం ఏడాది ఆదాయంలో 25% అభివృద్ధి పనులు కేటాయించాలనే కట్టుబాటు తీసుకోవాలన్న సుప్రీం సూచన శిరోధార్యమనడంలో సందేహం లేదు. ఒక హామీ ఇచ్చే ముందు అది సాధ్యమా కాదా, ఖజానాలో డబ్బులు ఉన్నాయా లేవా, 5 ఏళ్ల పాటు నడిపించగలమా లేదా అనేది చూసుకోవడం కనీస ధర్మం. కానీ మాయమాటలు చెప్పడానికి లెక్కలు చూసుకోవాల్సిన పనిలేదంటున్నాయి పార్టీలు. గల్లాపెట్టెలో డబ్బు లేకపోయినా పథకాలు అమలు చేస్తే అది భవిష్యత్ తరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. కనీసం రోడ్లేసేందుకు కూడా డబ్బులు లేకపోతే ఇక పథకాలు అమలు చేసి ఏం లాభం అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. పథకాలు ఇచ్చుకుంటూ పోయి అభివృద్ధి చేయలేకపోతే ప్రజలు తిరగబడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. అదే జరిగితే భవిష్యత్ తరానికి చెడ్డ పేరు తప్ప మరొకటి మిగలదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్టీల ధోరణి ఎప్పుడూ ఉచిత పథకాలిస్తేనే జనం ఓట్లేస్తారు అన్నట్టుగా ఉంటుంది. ఒకప్పుడు వడ్డించిన విస్తరిలా పథకాలుండేవి. ఆ తర్వాత కలుపుకుని తినే కర్మ నీకెందుకని ముద్ద కలిపి నోటికి అందించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నమిలి అరాయించుకోవాల్సిన కర్మ నీకెందుకు, ఆ పని కూడా మేమే చేసి పెడతాం అన్నంతగా వచ్చింది కథ. తెలుగు రాష్ట్రాలే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఎవరొచ్చినా పథకాలైతే ఆగవు కదా అనేంతగా దిగజారింది పరిస్థితి. ఈ భావన రావడంతోనే పార్టీలపై, నాయకులపై ప్రజల్లో కృతజ్ఞతాభావం తగ్గింది. ఫలానా ప్రభుత్వంపై గాని, ఫలానా ముఖ్యమంత్రి విషయంలో కాని రుణపడి ఉండడం అనేది తగ్గిపోయింది. ప్రజల్లో రాజకీయ స్పృహ బాగా పెరిగింది. ఎవరు సీఎం అయినా ఉచిత పథకాల పేరుతో పంచేది వాళ్ల డబ్బులు కావు కదా అనే ఓ స్పృహతో ఉన్నారు. అవి జనం డబ్బు అంటే తమ డబ్బు, మా డబ్బులు మాకు పంచుతున్నారు అనే వివేకం కలిగింది ప్రజల్లో. కానీ ప్రజల్లో వివేకం పెరిగిన తర్వాత కూడా రాజకీయ పార్టీలు మాత్రం మోస పద్ధతిలో ఎన్నికలు రాగానే కొత్త స్కీముల ప్రకటనలు చేయడం మాత్రం మానుకోవటం లేదు. చివరకు సుప్రీంకోర్టు కూడా పార్టీల వైఖరితో విసిగిపోయి కాస్త గట్టిగానే చీవాట్లు పెట్టింది. చివరకు రాష్ట్రాలు, ప్రభుత్వం ఎలా నడపాలో, ఆదాయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా దిశానిర్దేశం చేసింది. ఇప్పటికైనా మన నేతలు మారతారా, ఉచితాలు పక్కన పెట్టి అభివృద్ధిని పట్టించుకుంటారా అనేది చూడాల్సిందే. కొంతకాలంగా ఉచితాలను, సంక్షేమాన్ని కలగలిపి చూసే ప్రక్రియ నడుస్తోంది. రాజకీయం పార్టీలు కూడా అందుకు తగ్గట్టుగా ఉచితాలు వద్దంటే సంక్షేమం లేకపోతే పేదల సంగతి ఏంటన్న వాదన ఎత్తుకుంటున్నాయి. దీంతో అసలు ఏది ఉచితం, ఏది సంక్షేమం అనే ధర్మ సందేహాలు పుట్టుకొచ్చాయి. వీటిపై కూడా సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. రాజ్యాంగంలో చెప్పిన సంక్షేమ రాజ్య భావనేంటో స్పష్టంగా విశదీకరించింది. విద్య, వైద్యం విషయంలో ఏం చేసినా ఉచితాల కిందకు రాదని, కానీ ఎన్నికల్లో గెలుపు కోసం, ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం ఇష్టారాజ్యంగా ఇచ్చే పథకాలు మాత్రం తీవ్ర అభ్యంతరకరమని తేల్చి చెప్పింది. సంక్షేమం అంటే నిరుపేదలకు కనీస అవసరాలు తీర్చాలనే కానీ పలుకుబడి ఉన్న వ్యక్తులకు అన్ని దోచిపెట్టమని కాదని సుప్రీం ఘాటుగానే వ్యాఖ్యానించింది. అసలు రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రాలు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి పథకాలిస్తాయని కూడా సుప్రీం ప్రశ్నించింది. ఈ మధ్యకాలంలో తెలివి మీరిన పార్టీలు చెయ్యాల్సిన సంక్షేమాన్ని కూడా గాలి కొదిలేసి కేవలం ఉచితాలపైనే ఫోకస్ పెంచిన వాస్తవం మన కళ్ల ముందే ఉంది.
ఈ బరి తెగింపు వైఖరినే సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. గెలిపే ధ్యేయంగా నడుస్తున్న నేటి ఉచిత రాజకీయాలు దేశాభివృద్ధికి పెను ముప్పుగా తయారయ్యాయి. ప్రభుత్వాల బడ్జెట్లను, దేశ వనరులను ఆవిరి చేస్తున్న ఉచితాలు ప్రజలపై రుణభారాన్ని నానాటికి పెంచుతున్నాయి. ఓటర్లను ప్రలోభ పెడుతున్న పార్టీలు ఆర్థిక వ్యవస్థను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఉచితాలకు, సంక్షేమ పథకాలకు మధ్య విభజన రేఖను చెరిపేస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి ప్రజలకు రోజువారీ కనీస సదుపాయాలు రాయితీ ధరతో సులభంగా పొందేందుకిచ్చే సంక్షేమ పథకాలను ఎలాంటి హేతుబద్ధత లేకుండా విలాసాలను కూడా అవసరాలుగా భ్రమింపచేస్తూ ఉచితంగా ఇస్తూ అవి సంక్షేమ పథకాలుగా పార్టీలు చెప్తున్నాయి. సాధారణ బడ్జెట్ కంటే ఉచిత బడ్జెట్ ఎక్కువగా ఉంటుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గెలవాలంటే ఉచితాలకు మించిన అస్త్రం లేదు. ఇదే ఆలోచనతో ప్రత్యర్థులను ఓడించాలనే లక్ష్యంతో ఖజానాను ఖాళీ చేయించడంపైనే పార్టీలు దృష్టి పెడుతున్నాయి. ఉత్పాదకతను పెంచడం, శ్రామిక శక్తిని వినియోగించడంపై ఎవ్వరికీ ఆసక్తి ఉండడం లేదు. ఓట్ల కోసం ఉచిత వాగ్దానాలు చేయడమే పనిగా మారిపోయింది. ఈ పోకడ ఏ ఒక్క రాష్ట్రానికో అది పరిమితం కాదు. అన్ని రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఉచిత పథకాలని ఓట్లు కురిపించే ఆయుధాలుగా వాడుకుంటున్నాయి. ఉచితాలు లేకపోతే కొంప మునిగిపోతుందని, రాజకీయ మనుగడే ఉండదన్నంతగా ఫీల్ అయిపోతున్నాయి. అందుకే ఇదే పోకడ కొనసాగితే ప్రజలెందుకు పనిచేయాలని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్న వెనుక లోతైన ఆలోచనతో పాటు గురుతర బాధ్యత కూడా ఉంది. గతంలో ఎన్నోసార్లు దేశానికి కీలక సందర్భాల్లో దిశానిర్దేశం చేసిన సుప్రీంకోర్టు ఇప్పుడు ఉచితాల ఔచిత్యం ఏంటన్న ప్రశ్నను లేవనెత్తడమే కాకుండా దానికి సహేతుకమైన జవాబు కూడా చెప్పి మరోసారి సరైన మార్గం చూపే ప్రయత్నం చేస్తుంది. మరి సుప్రీం చూపిన బాటలో పార్టీలు నడుస్తాయా, లేదంటే ఇలాగే ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తూ ఉచితాల్ని నమ్ముకుంటాయా అనేది చూడాల్సిందే. సమాజంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఉండాల్సిందే. అలాగే ఎవరికి నచ్చినట్టుగా వారు ఎదిగేందుకు వీలుగా సర్కారు చేయూత ఇవ్వాల్సిందే. కానీ సంక్షేమం అమల్లో యుక్తాయుక్త విచక్షణ కీలకం. ఎవరికి ఏది అవసరమో అది అందివ్వాలే కానీ అనవసరంగా అవసరం లేని వారికి అప్పనంగా పథకాలు ఇవ్వకూడదు. ఆర్థిక అసమానతలు అసాధారణంగా పెరుగుతున్న మన ఎగుడు దిగుడు సమాజంలో అట్టడుగునున్న బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. పైగా మనది సంక్షేమ రాజ్యమని రాజ్యాంగంలో రాసుకున్నాం. అభివృద్ధిలో వారిని భాగస్వాములు చేసేలా సమ్మిళిత ప్రగతి అవసరం. అందుకై చేపట్టే సంక్షేమ కార్యక్రమాల పట్ల ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఆ ముసుగులో యోగ్యతలు, అర్హతలతో నిమిత్తం లేకుండా కేవలం ఓట్లు దండుకునే యావతో ఎవరెవరికో ఉచితాలివ్వడం, నగదు బదిలీ చేయడం పట్లనే అభ్యంతరాలు. ఈ రెండింటి మధ్య ఉండే సన్నని విభజన రేఖను చెరిపేసి అన్ని సంక్షేమమే అంటూ ఆర్థిక క్రమశిక్షణ గతి తప్పించడాన్ని ఎవ్వరూ క్షమించరు. ప్రజాకర్షక పథకాలతో ఇష్టారీతిన ఉచితాల పంపకం మున్ముందు ఆర్థిక వినాశనానికి దారితీస్తుంది. ఉచితాల ద్వారా తన కుడి జేబులోకి కొంత వస్తున్నా తర్వాత ఎడమ జేబుకు ఎంత కోత పడుతుందో సగటు పౌరుడు ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. ఉచితాలు అనుచితమని అందరూ అంటారు. కానీ అమలు పరిచే సమయం వచ్చేసరికి అన్ని రాజకీయ పక్షాలు ఒకే తానుముక్కలు. రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితి ఏమైనా సరే తమ రాజకీయ ప్రయోజనం నెరవేరితే చాలు ఎన్నికల ఏరు దాటి అధికారపు ఆవరిగట్టు చేరేలా లెక్కలేకుండా ప్రజాధనం వెచ్చించి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకే ఈ ఉచితాలు. ఇవి తప్పకుండా అభివృద్ధికి అవరోధమే. సమ్మిళితాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అవసరం ఉన్నప్పటికీ అన్నీ ఓ ఘాటన కట్టలేం. సదరు సంక్షేమ కార్యక్రమాలకు ఓట్లు రాల్చే ఫక్తు ఉచితాలకు మధ్య నుండే సన్నని పొరను ఎప్పుడో చెరిపేశాయి రాజకీయ పార్టీలు. పౌరుల్ని మనుషులుగా కాకుండా ఓటర్లుగానే చూసే సంస్కృతితో సంక్షేమ పథకాల ముసుగులో రాయితీలు, ఉచితాలు, ఇతర తాయిలాలతో ప్రలోభపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థల్ని ఛిద్రం చేస్తున్నాయి. రాజ్యాంగంలో చెప్పిన సంక్షేమ రాజ్య భావనకు అనుగుణంగా ప్రవేశపెట్టిన పథకాలు చాలా వరకు విజయవంతమయ్యాయి. పేదలకు రేషన్ పథకం ఆకలి చావుల్ని దాదాపుగా అరికట్టింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆకలితో చనిపోయే పరిస్థితి ఎవరికీ లేదు. మధ్యాహ్న భోజన పథకం స్కూల్ డ్రాపౌట్ సమస్యకు చెక్ పెట్టింది. గణనీయ సంఖ్యలో పిల్లలు బడిబాట పట్టారు. రైతులకు అందుతున్న ఆర్థిక సాయం, సబ్సిడీలు, ఆహార ధాన్యాల సమస్యలు తీర్చేస్తుంది. ఇలా ఎన్నో పథకాలు అంచనాలకు మించిన విజయాలు సాధించాయి. కానీ పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం ప్రకటిస్తున్న పథకాలే కొంప ముంచుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి వాటిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. విద్యా, వైద్య రంగాల్లో ఏం చేసినా తప్పు కాదని సుప్రీం చెప్పడం ప్రభుత్వాలకు కళ్లు తెరిపిస్తుందేమో చూడాలి. ఒక దేశ ఆర్థికాభివృద్ధి ఎంత ముఖ్యమో సామాజిక పురోగతి కూడా అంతే ప్రధానం. సామాజిక అభివృద్ధి జరగాలంటే అన్ని వర్గాలు ముందడుగేయాలి. అట్టడుగు వర్గాలకు చేయూత ఇవ్వడం తప్పనిసరి. అప్పుడే వారి జీవన ప్రమాణాలు మెరుగై దేశాభివృద్ధిలో భాగం పంచుకోవడం కుదురుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకునే రాజ్యాంగంలో సంక్షేమం, రాజ్య భావనకు పెద్దపీట వేశారు.
దీనికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పథకాలు అమలు చేసి మెరుగైన ఫలితాలు సాధించాలి. స్కీముల్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలి. కానీ ఎన్నికలు రాగానే ఓటర్లను భ్రమల్లో ముంచెత్తే ఉచితాలకు ఇకనైనా తెరదించాలి. సుప్రీంకోర్టు సంక్షేమానికి ఉచితాలకు మధ్య ఉన్న తేడాను నిర్వచించిన విధానాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయ రంగానికి రైతులు, పారిశ్రామిక రంగానికి కార్మికులు, సేవా రంగానికి శ్రామికులు చాలా కీలకం. ఈ వర్గాల్లో ఎక్కడ సంఖ్య తగ్గినా ఆ ప్రభావం మొత్తం రంగం మీదే ఉంటుంది. అందుకు కేవలం ట్యాక్స్ పేయర్స్నే కాకుండా పేదల్ని కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అందరి సర్వతోముఖాభివృద్ధి కోసం సంక్షేమం అమలు చేయాలి. అంతిమంగా ప్రజలందరి జీవన ప్రమాణాలు పెరగడమే లక్ష్యం కావాలి. అంతేకాని పేద ధనిక అంతరాలు మరింత పెరిగేలా పథకాల ప్రకటనతో మాత్రం నష్టమే ఎక్కువగా జరుగుతుంది. పార్టీలతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలున్నవారు, పలుకుబడి ఉన్నవారికి మాత్రమే పథకాలు అందితే అది ప్రజాధనాన్ని దోచిపెట్టడమే అవుతుంది. అదే నిజంగా పేదరికంలో ఉన్నవారికి గౌరవంగా బతికేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తే సంక్షేమ రాజ్య భావన పరిపూర్ణమవుతుంది. ఇలా సంక్షేమానికి ఉచితాలకు మధ్య ఉన్న సన్నటి విభజన రేఖను పార్టీలు కూడా చిత్తశుద్ధితో అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్య యుగంలోనే కాదు, గతంలో నాగరికత మొదలైనప్పటి నుంచి చూసుకున్నా ప్రజల్ని ఏదో రూపంలో పాలకులు ఆదుకోవడం ఉంది. దీనికి పేరు ఏం పెట్టినా అన్నిటి ఉద్దేశం పేదల్ని ఆదుకోవడమే. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నుంచి కొంత డబ్బు పేదలకు ఖర్చు చేయడాన్ని అభ్యంతర పెట్టాల్సిన పనిలేదు. వారు కూడా సమాజంలో భాగమే. కానీ అలా పేదల కోసం ఖర్చు చేయాల్సిన నిధులు దుర్వినియోగమవుతున్నాయనేదే సుప్రీంకోర్టు ఆవేదన. ఎవరికి ఏది అవసరమో అది అందకపోగా అవసరం లేని వారికి ఎక్కువగా అందడమే ఆర్థిక అసమానతల్ని మరింతగా పెంచుతోంది. ఇప్పటికే సమాజంలో ఉన్న అంతరాలు సరిపోవని ప్రభుత్వాలు పనిగట్టుకుని ఉచితాల పేరుతో ప్రకటనలు, వాటి అమల్లో చూపిస్తున్న బాధ్యతారాహిత్యంతో అవి మరింతగా పెరుగుతున్నాయి. సంక్షేమం ఎప్పుడూ తప్పు కాదు. పథకం ఏ లక్ష్యంతో ప్రారంభించారు, ఎంతవరకు లక్ష్యం సాధించారన్న విషయాలపై చర్చ జరిగితే అందరికీ మంచిదే. అలాగని ఉచితాలను సంక్షేమంతో కలిపి చూడకూడదు. ఇక్కడ సంక్షేమం పేద ప్రజల బతుకులు బాగు చేయాలనే సంకల్పం నుంచి పుట్టింది. అవే ఉచితాలు మాత్రం స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పురుడు పోసుకుంటున్నాయి. అలా చూసినప్పుడు ఉద్దేశంలోనే స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఇక్కడ సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ. అది పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వం కొనసాగించాల్సిన అంశం. కానీ ఉచితాల దగ్గరకు వచ్చేసరికి పార్టీని బట్టి, రాష్ట్రాన్ని బట్టి వాటి ప్రకటనలు, అమలు తీరు మారిపోతూ ఉంటుంది. అలా చూసుకున్నా సంక్షేమానికున్న విలువ ఉచితాలకు ఎప్పుడూ ఉండదు. ఈ సంగతి తెలిసి కూడా పార్టీలు తాత్కాలిక ప్రయోజనాలే లక్ష్యంగా బరి తెగించి ఓటర్లకు ఉచితాల వల విసురుతున్నాయి. అలా కాకుండా బాధ్యతగా సమాజ హితం కోసం చేయాల్సిన సంక్షేమాన్ని మాత్రం గుదిబండగా భావించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వాలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసే బాధ్యత కూడా ఉంది. కానీ సంక్షేమం పేరుతో ఉచితాలకు పెద్దపీట వేస్తూ అసలైన సంక్షేమాన్ని విస్మరించాయి. అదే సమయంలో నిధుల్లేవనే సాకుతో అభివృద్ధిని అసలే పట్టించుకోవటం లేదు. ఈ ధోరణి భవిష్యత్తుకు మేలు చేయదని సుప్రీం గట్టిగా హెచ్చరించింది. ప్రజా శ్రేయస్సును విస్మరించే ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా ఒకటే. ప్రభుత్వ పథకాల ఫలాలను అట్టడుగు వర్గానికి అందించడమే అసలు సిసలు బాధ్యత. అన్ని వర్గాల వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం ప్రభుత్వాల బాధ్యత. ఉచితంగా ఉన్న విద్య, వైద్యాలను అమ్మకపు సేవలుగా మార్చేశారు. అందుకే మొదట వాటి సంగతి చూడాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం గట్టిగా హితవు చెప్పింది. ఆ రెండు రంగాలను ఉచితంగా చేసినా అది సంక్షేమం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఉచితాలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు మంచివి కాదని, దురదృష్టవశాత్తు వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడటం లేదని స్పష్టం చేసింది. ఉచితంగా రేషన్ డబ్బులు అందుతున్నాయని, ఎలాంటి పని చేయకుండానే డబ్బులు వస్తూ ఉండడంతోనే ఇలా జరుగుతోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే అయినా కానీ వారిని దేశ అభివృద్ధిలో భాగం చేయాలని సూచించింది. ఉచితాల ద్వారా అలా జరుగుతోందా? ప్రజలు కట్టే పన్నుల డబ్బును సద్వినియోగం చేయడం కూడా ప్రభుత్వాల బాధ్యతే అని కోర్టు గుర్తు చేసింది. ఉచితాల కోసం వేల కోట్లు తగలేస్తున్న ప్రభుత్వాలు అభివృద్ధికి పైసా వెచ్చించలేని దుస్థితిలో ఉన్నాయని ఆక్షేపించింది. ప్రస్తుతం చాలా రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలు, పథకాల అమలుకే పోతుందన్నది వాస్తవం. కొందరు ముఖ్యమంత్రులే స్వయంగా ఇదే విషయం చెప్పారు. ఆర్థిక స్థితిగతులు విషమిస్తున్నా సరే ఉచితాలపై పార్టీలకు మోజుపోవటం లేదు. సంక్షేమ పథకాల్లో భాగంగా బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాల్సిందే. అయితే కేవలం ఓట్ల కోసం ప్రకటించే అనుచిత వాగ్దానాలతోనే అసలు సమస్య. సంక్షేమం పేరుతో పథకాలు అమలు చేయడం తప్పేమీ కాదు. ఎవరు అర్హులో ఎవరు అనర్హులో గుర్తించి ఇవ్వాలి. అలా అని అందరికీ ఇవ్వడం కూడా ధర్మం కాదు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఉచితాలు ఇవ్వడం అన్నది మాత్రం క్షమించరాని నేరం. ఉచిత పథకాలందరికీ ఇవ్వడం వల్ల జనాన్ని సోమరులుగా మార్చేసినట్లే.
అధికారంలోకొచ్చిన ప్రభుత్వాలు ఉచిత పథకాలు అమలు చేయడం కారణంగా పని సంస్కృతిని చంపేస్తున్నాయి. ఉపాధి, సంక్షేమం, రాయితీలు వీటికి చాలా తేడా ఉంది. సంక్షేమం పేరుతో ఉచితాలు ఇష్టారాజ్యంగా ఇచ్చేస్తున్నారు. రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితి ఏమైనా సరే తమ రాజకీయ ప్రయోజనం నెరవేరితే చాలన్నట్లు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ముందు హామీలిచ్చేద్దాం, అధికారంలోకి వచ్చాక పథకాల సంగతి చూద్దామన్నట్లుగా పార్టీల తీరుంది. వ్యవసాయ రంగానికి, రైతులకు రాయితీలివ్వడం మంచిదే. అయితే రాయితీ ఇవ్వడం వల్ల అన్నదాత నిలబడతాడు. కానీ మొత్తం పథకాలు ఇచ్చేయడం మాత్రం సరైన నిర్ణయం కాదు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ తగ్గించడానికి చాలా రాష్ట్రాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. అమెరికా, చైనా లాంటి దేశాల్లోనూ ఈ పథకం అమలవుతోంది. అయితే కనిపించిన ప్రతి ఒక్కరికి ఉచిత పథకాలిస్తూ పోతామంటే జనాన్ని సోమరిపోతులుగా మార్చేయడమే అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ఎన్టీ చైర్మన్ చెన్నైలో భారత పరిశ్రమల సమాఖ్య సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్మాణ రంగంలో కార్మికుల వలసలు తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని, ఉచిత పథకాల వల్లే కార్మికులు పనిచేయడానికి ఇష్టపడటం లేదన్నారు. ఎన్నికల వాగ్దానాల ఫలితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్న ఉచితాలలోని లోపాలపై జరుగుతున్న చర్చ దేశానికి కొత్తేమీ కాదు. కానీ ఉచితాలు అంటే ఏమిటి అన్నదానిపై ఇంకా గందరగోళం నెలకొంది. ప్రభుత్వం దేశ పౌరుల కోసం రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిన సేవలను కూడా ఈ కేటగిరీలోనే కలుపుతున్నారు. ఇవి వనరులను వృధా చేస్తున్నాయని, ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న ఆర్థిక వనరులపై మరింత భారం పడుతుందని ప్రధానమైన వాదనలున్నాయి. ఇలాంటి చర్చల్లో ఉచితాలు అంటే టెలివిజన్లు, బంగారు గొలుసులు లాంటి వస్తువులు మాత్రమే కాక ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఉచిత లేదా సబ్సిడీలతో కూడిన రేషన్, మధ్యాహ్న భోజన పథకం కింద వండిన ఆహారం, అంగన్వాడీల ద్వారా అనుబంధ పోషకాహారంతో పాటు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా పనిని సమకూర్చే పనులు కూడా చేర్చకూడదన్న వాదన ఉంది. సుప్రీంకోర్టు కూడా ఈ వాదనకే మద్దతిస్తూ అవసరాలు తీర్చడం వేరు, ప్రలోభ పెట్టడం వేరు అని కుండబద్దలు కొట్టింది. ఈ విషయం తెలిసినా పార్టీలు తెలియనట్టుగా అమాయకత్వంగా నటిస్తున్నాయనడంలో సందేహమేమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కొత్త విషయం ఏమీ కాదు, అందరికీ తెలిసిందే. కాకపోతే శంఖంలో పోస్తే గాని తీర్థం కాదన్నట్టుగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే కాని ఏమీ తెలియని తోలుమంద వ్యవస్థ తయారైంది. మరి ఇప్పటికైనా సుప్రీం సూచనలు పాటించి ఉచితాల సంస్కృతికి చరమగీతం పాడి సంక్షేమ రాజ్యాన్ని సాకారం చేస్తారా లేదా అనేది చూడాలి. పేదరికం ఏటా పెరుగుతూనే ఉంటుంది. కోట్ల మంది బతకడానికే కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి దేశంలో సంక్షేమ పథకాలు కావాలి. వాటిని క్రమ పద్ధతిలో ఓ లక్ష్యంతో అమలు చేయాలి. అలాగే వాటి అమలు తీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. అంతేకాని నోటికొచ్చిన ప్రతి వస్తువు ఫ్రీ అని చెప్పేసి ఎన్నికలప్పుడు ఆపద మొక్కులు మొక్కేసి తర్వాత అప్పులు తెచ్చి మరీ ఉచితాలకు తగలపెట్టడం మాత్రం ఖచ్చితంగా తప్పే కాదు, సమాజానికి ద్రోహం కూడా అనడానికి సందేహించాల్సిన పనేం లేదు. ప్రజల సొమ్ముకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వాలు తోచినట్లుగా డబ్బులు తగలేయడం భవిష్యత్ తరాలపై అవాంఛిత భారం మోపుతుంది. ప్రస్తుత పార్టీల రాజకీయ ప్రయోజనాలకు భవిష్యత్ తరాలు ఎందుకు మూల్యం చెల్లించాలనేది సమాజం నుంచి దూసుకొస్తున్న ప్రశ్న. దేశానికి ఉన్న వనరులు, ప్రజలు పన్నులుగా కడుతున్న మొత్తాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడానికి కావలసిన నిధులు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వాలు చేయాల్సిన పని చేయటం లేదు. పూర్తిగా తమ అధికారాన్ని కాపాడుకోవడానికి ఆ సొమ్మును ఓటు బ్యాంకుకు పంపిణీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన ఆట. ఉచితంగా వచ్చేదానికి ప్రజలు ఆశపడితే ఇప్పుడు 100 ఇస్తే తర్వాత 1000 రూపాయలు కోరుకుంటారు. ఇవ్వకపోతే అసంతృప్తికి గురవుతారు. ఒకప్పుడు ప్రభుత్వాలపై అసంతృప్తి అంత ఎక్కువగా ఉండేది కాదు. 5 ఏళ్ల తర్వాత ప్రజలు తీవ్రంగా తిరస్కరించేవారు కాదు. పరిపాలన ఎలా ఉందో చూసి మరీ ఓటేసేవారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలను చూస్తే గొప్ప సంక్షేమం పేరుతో పథకాలనిచ్చిన వారిని అంతే గట్టిగా పాతాళానికి తొక్కేస్తున్నారు. పథకాలు ప్రకటించని పార్టీ ఒక్కటి కూడా ఉండటం లేదు. ఒక్క పార్టీ అయిన పథకాలు ప్రకటించకుండా తాము సుపరిపాలన అందిస్తామని చెప్పడం లేదు. ఇలాంటి పోకడలతో దేశాన్ని సమస్యల సుడిగుండంలో నెట్టేసి వినోదం చూస్తున్నాయి. పార్టీలకు రాజకీయమే పరమావధి కావడంతోనే మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందనేది చాలా మంది ప్రజల్లో ఉన్న భావన. కానీ ఈ భావనకు మసిపూసి మారేడుకాయ చేసి ఎప్పటికప్పుడు సరికొత్త తాయిలాలతో ఓటర్లను ఆకట్టుకోవడమే పాలన అన్నట్టుగా ప్రభుత్వాల తీరుందే. సుప్రీం మందలింపు తర్వాత కూడా పద్ధతి మారకపోతే చేజేతులారా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చుకున్న పాపం మనదే అవుతుంది. అంతదాకా పరిస్థితులు విషమించకుండా ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరవాలి. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో రంగరించి ఓటు బ్యాంకు ఉచితాలకు పూర్తిగా మంగళం పాడాల్సిందే.